దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ఈ సంవత్సరం ఎలా ఉండాలి మనకి? నూతన సంవత్సరం దీవెనకరంగా ఉండాలి, నూతన సంవత్సరం ఆశీర్వాదకరంగా ఉండాలి, నూతన సంవత్సరంలో ఆగిపోయిన కార్యాలన్నీ కూడా జరగాలి. అట్టి ఆశీర్వాదాలతో మన దేవుడు మరి ఆశీర్వదించి చక్కగా నూతన సంవత్సరం నడిపించాలని దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ వాక్యాన్ని కూడా చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 21వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 21వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. 152వ పేజీ నెంబర్ అందరూ కూడా బైబిల్ తెచ్చినట్లయితే వాక్యాన్ని చూద్దాం. వారిని చూసి జడియ వద్దు, దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. నీ దేవుడైన యెహోవా ఎదుటి నుండి క్రమక్రమముగా ఈ జనములను తొలగించును. స్తోత్రం చెల్లిద్దాం, స్తోత్రం చెల్లిద్దాం. ఇంకొకసారి స్తోత్రం చెల్లిద్దాం. అందరం కలిసి మాటలు చెప్దామండి ఒకసారి. వారిని చూసి జడియవద్దు, దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. నీ దేవుడైన యెహోవా ఎదుట నుండి క్రమక్రమముగా ఈ జనములను తొలగించును. దేవుడు అట్టి ఆశీర్వాదాలు మన పూర్వీకుల జీవితంలో మరి ఇచ్చినట్లుగా మనం చదువుకున్నాం. జరిగిన కార్యాలన్నిటిని బట్టి మనం కూడా కొద్దిగా ఆశపడదాం. ఏదైనా ఆగిపోయి మిగిలిపోయి చేయి దాటిపోయి చేయలేకపోతున్నావా? కార్యాలు ఏమైనా నీ జీవితంలో ఆగిపోయినాయా? అయితే విను, దేవుడు నీతోనే మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? భయపడ. నిజంగా మరి మన జీవితంలో ఏదైనా ఆగిపోవడం మనము తట్టుకోలేం. ఏదైనా జరగకపోతే, ఏదైనా జరగాల్సిన టైంలో జరగకపోతే అది వాయిదాలు పడుతున్నట్లయితే మనలో ఏం కనబడుతూ ఉంటుంది? ఒక భయం కనబడుతూ ఉంటుంది, వణుకొచ్చేస్తూ ఉంటుంది. అయ్యో ఏం జరుగుద్దో, ఇది ఎందుకు ఆగిపోయింది, ఈ పరిస్థితులు ఎందుకు ఇలా వచ్చినాయి, ఈ కాలం ఎందుకు ఇలా ఉంది. ఇంకా ముందు ముందు ఎన్నో ఆలోచనలు, ఎన్నో భయాలు మనలో కనబడుతూ ఉంటాయి, మొదలవుతూ ఉంటాయి. ప్రయాణము కాస్త భారంగా అనిపిస్తుంది. మార్గాల్లో ఏముండదు, నెమ్మది ఉండదు, జీవితాన్ని క్షేమంగా గడపలేం. అందుకని ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఆ మాటలు మనం సరిగ్గా వినగలిగినట్లయితే దేవుడు మనల్ని ఉద్దేశించి మనందరితోనే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే భయపడ. మనమంతా కూడా చేసే ప్రయత్నాల్లో ఫలితం రాక మనం చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ఫలితం రాక ఉన్నప్పుడు మనలో ఏముంటుంది? ఖచ్చితంగా ధైర్యం ఉంటుందా? ఏమాత్రమైన ధైర్యంగా ఉండగలుగుతారా? ఏమనిపిస్తుంది? అయ్యో ఎందుకు నేను ఎంత కష్టపడినా ఏమి రావట్లా, ఫలితం రావట్లేదు. ఎందుకు నేను ఎంత మరి శ్రమ పడుతున్నా ఏమి రావట్లా, ఎంత ఖర్చు చేస్తున్నా ఏమి రావట్లా, ఇంతగా శ్రద్ధ తీసుకుని చేసిన పనులు కూడా ఏమైపోతూ ఉన్నాయి? ఆగిపోతూ ఉన్నాయి, మిగిలిపోతూ ఉన్నాయి, నష్టం వచ్చేస్తుంది, కళ్ళ ముందు కనబడుతుంది. ఏ కాలం కాస్త అనుభవించడానికి ఏం మిగిలింది? ఇంకా కష్టకాలమే మిగిలింది. ఏ కాలం కావాలి మనకి? క్షేమకాలం. స్తోత్రం చేయండి ఒకసారి. ఏ కాలం కావాలి మనకి? క్షేమకాలం కావాలండి. క్షేమంగా బిడ్డలతో, భార్యతో, భర్తతో, కుటుంబాలు కట్టబడి పచ్చగా ఉంటూ అన్ని అనుకూలంగా పంటలు పండుతూ చదువుకుంటూ అలాగే ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ అలా సంపాదించుకుంటూ కష్టపడుతూ ఒక ఆదాయాన్ని చూస్తూ ఉన్నట్లయితే అది సుఖవంతమైన జీవితం, ఫలభరితమైన జీవితం. కానీ అన్నీ కోల్పోతూ, అన్నీ పోగొట్టుకుంటూ, ఆధారం ఏమీ కనిపించక చేస్తున్న దానికి ఏ విధంగానూ కూడా మరి ఉపయోగం లేకుండా పోతున్నప్పుడు, అలా కాలం గడపాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా
ఎవరికి మాత్రం ధైర్యం ఉంటుంది? ఎవరు మాత్రం ధైర్యంగా ఉండగలుగుతారు? ఎవరి జీవితాలు ధైర్యంగా జీవించగలుగుతారు? అది ఎవరికి సాధ్యం? చేసి మనం అందరం కూడా ఆలోచన చేయగలిగినట్లయితే, ఇదిగో వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? ఆ కాలమును గురించి, ఆ స్థితిని గురించి నువ్వు భయపడవద్దు. నమ్ముతారండి? ఎంతమందికి నమ్మకండి? ఈరోజు వాగ్దానం ఇదే. ఈరోజు దేవుడు మనకు అందిస్తున్న వర్తమానం ద్వారా మనకు చేస్తున్న వాగ్దానం ఇదే. నువ్వు ఎంతవరకు ఏం మోసుకుంటూ వచ్చావో, ఏం జరిగి నీ జీవితంలో ధైర్యాన్ని కోల్పోయావో, ఏ కార్యాల మూలంగా నీ జీవితంలో ధైర్యం సరిపోవట్లేదో చూస్తేనే కదండి భయం, వస్తేనేగా భయం. రాకముందు మనం ధైర్యంగానే ఉంటాం, జరగక ముందు ఎలా ఉంటుంది? హ్యాపీగానే ఉంటుంది. ఏదైనా వచ్చి పడిపోయిన తర్వాత ఏం సరిపోదు? ఆ వాడలో పడుకున్నప్పుడు ఏమీ లేదు, నిద్రపోతున్నప్పుడు కూడా ఏమీ అనిపించలేదు. ఎప్పుడైతే వాడ బయటికి రావాల్సి వచ్చిందో, ఆ నీళ్ళలో పడిపోవాల్సి వచ్చిందో, ఆ ప్రయాణంలో ఆపద వచ్చిందో, ఆ పరిస్థితులన్నీ బట్టి యోనా కూడా ఏం సరిపోతాయి? ధైర్యము సరిపోతాయి. ఏ కాలంలో ఉన్నాడు ఇప్పుడు? కష్టకాలం. ఒకసారి ఆలోచించండి, కష్టకాలంలో ఉన్న వాళ్ళైతే, కష్టాలు అనుభవిస్తూ జీవితాన్ని గడుపుతూ ఉన్నట్లయితే మరి దీనికి పరిష్కారం ఏంటి? ఎప్పుడు వస్తుంది దీనికి పరిష్కారం? ఎవరు దీన్ని పరిష్కరించేది? ఈ కాలాన్ని మార్చేది ఎవరు? కాలం ఎవరి చేతిలో ఉంది? ఎవరి ఆధీనంలో ఉంది కాలము? కాలములు సమయములు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే భయపడుతూ వస్తున్నటువంటి మన ప్రయాణాలన్నిటిని చూసి ఇశ్రాయేలు కూడా ఆ రోజు భయపడుతూ వస్తూ, అయ్యో వీళ్ళ చేతిలో చిక్కుకుంటామేమో, వీళ్ళు మనకి హాని చేస్తారేమో, ఏదైనా ప్రమాదం అనుభవించాల్సి వస్తుందేమో అని భయపడి ఆలోచన చేస్తూ వారు ప్రయాణాలు చేయడానికి అన్ని అనుకూలంగా లేనప్పుడు దేవుడు వారితో మాట్లాడుతాడు. ఇప్పటి వరకు అనుకూలంగా లేకపోవచ్చు, కానీ నీవు వచ్చావు కదా ఎక్కడికి? దేవుని దగ్గరకు. ఎక్కడికి వచ్చావు? అనుకూలంగా లేకపోయినా ఎక్కడికి రావాలని మనసులో అనిపించింది? దేవుని మందిరానికి రావాలని అనిపించింది. సరైన ఆలోచన చేస్తూ రావాల్సిన చోటికి వచ్చి కలుసుకోవాల్సిన ఆయన్ని కలుసుకుని ఆయనతో చెప్పుకున్నామని వచ్చినటువంటి నిన్ను చూసి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక నీవు భయపడాల్సిన అవసరము లేదు. దేని గురించి భయపడుతున్నావో దాని గురించి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనలో ధైర్యం ఉండొచ్చు, సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. చూస్తూ చూస్తూ ఇలా జరుగుతుందని తెలిస్తే ఎవరికి మాత్రం ఏముంటుంది? ఇంత ధైర్యం. ఇలా జరుగుతుందని వార్త తెలిస్తే, బయటపడితే తట్టుకునే శక్తి ఉంటుందా? చూడండి, ఏది యోనా లాంటి ప్రవక్తకి ఏమీ లేదు ఇప్పుడు ధైర్యము. చనిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి అని చెప్పేసి ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు? ఆ పరిస్థితుల్లో మౌనంగా ఉన్నాడా? అక్కడ ప్రయత్నం ఏం చేశాడు ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే, కేకలు పెట్టి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం చెల్లిద్దాం. ఏం చేస్తున్నాడు ఆయన? కేకలు పెడుతూ దేవుణ్ణి పిలుస్తూ, ప్రభువా ఇదిగో నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను, నా జీవితంలో ఒక ప్రమాదం వచ్చి పడిపోయింది, ఒక ఆపద వచ్చి పడిపోయింది, నేను బ్రతకటమే కష్టంగా మారిపోయింది, నేను గడపలేకపోతున్నాను, నేను ఇలా చిక్కుకున్నాను, నా చుట్టూ కూడా శ్రమలు అలుముకున్నాయి అని చెప్పేసి ఎవరితో మాట్లాడతాడు? అక్కడెవరు ఉన్నారు వినటానికి? అక్కడికి ఎవరు వస్తారు ఆయన పలకరించడానికి? అది మనుషులు ఉండేటటువంటి స్థలమేమీ కానీ అదే. మరి ఎవరితో మాట్లాడుతున్నాడు యోనా? వినగలిగినట్లయితే ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుడు ఎక్కడ ప్రార్థన చేసినా, ఎవరు ప్రార్థన చేసినా, ఎప్పుడు ప్రార్థన చేసినా ప్రార్థన దేవుడు వింటాడు. ప్రార్థన వినే దేవుడు, మనం ఆరాధించే దేవుడు, ప్రార్థన వినే దేవుడు. స్తోత్రం చెల్లిద్దాం. అందులో సందేహం ఏమీ లేదు, అనుమానం ఏమీ కూడా లేదు. అవిశ్వాసంగా ఉండొద్దు.
ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఏ స్థితిలో వచ్చినా, ఏ పరిస్థితులు గుండా నీ ప్రయాణం చేయవలసి వచ్చినా, అది ఎంత కఠినమైనదైనా కావచ్చు, విడిపించడానికి దేవుడు సమర్థుడు. స్తోత్రం చెప్తాం. దేవునికి ఏముంది? సామర్థ్యం. నీ మధ్య ఆయన ఉన్నాడు. స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు మన మధ్య ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు మనకు ధైర్యం చెప్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు ఘనమైన కార్యాలు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని జాలి, దయ, కనికరం మన మీద చూపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. నమ్మగలిగినట్లయితే, నీవు కూడా నమ్మకం ఉంచగలిగినట్లయితే, నేటి కాలంలో జరగబో కార్యాలను గురించి దేవుడు ఉద్దేశించి చేస్తున్న వాగ్దానాలన్నింటినీ కూడా నీవు అనుమానం లేకుండా నమ్మగలిగినట్లయితే, నేటి ప్రయాణంలో నువ్వు కూడా సుఖాన్ని చూడబోతున్నావు, నెమ్మదిని చూడబోతున్నావు. స్తోత్రం చెల్లిద్దాం. ఇదేనండి దేవుడు మనకు చెప్పాలనుకున్న మాటలో. ఇంత ప్రేమ దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. నీ ఒక్కదానివే ప్రయాణం చేస్తున్నావని ఇప్పటిదాకా అనుకుంటున్నావు. నేను ఒక్కడిని అనుకుంటే, ఒంటరివాడిని అనుకుంటే, చూడండి, మరి ఈ లోకంలో ఎవరూ లేకపోతే నిజంగానే మనం భయపడడానికి కూడా అప్పుడు చూడండి మరి నిజమే అనుకుంటారు. కానీ దేవుడు ఎక్కడున్నాడంట? మధ్యాహ్నం ఉన్నాడు. స్తోత్రం చెల్లిద్దాం. ఎక్కడున్నాడు ఆయన? మధ్యలో ఉన్నాడండి. మనం ఒక్కడమా? కాదండి. లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. నీలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడండి. ఆయన ఉన్నాడు కాబట్టి ఈరోజు నువ్వు ఇక్కడికి రాగలిగావు, యాలకుల్లో పాలు పొందగలిగావు, ఇలా ఆరాధించగలుగుతున్నావు. ఇలా నీకు నమ్మకం కలిగిందంటే నిన్ను యేసయ్య ఇక్కడికి తీసుకొచ్చాడు. ఈ మాటలు వినగలుగుతున్న మనందరికీ కూడా చాలా సూటిగా స్పష్టంగా దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇదే. నువ్వు ఏమీ కోల్పోని అనుకో. నీ జీవితంలో మరి దేవుడు ఏ నష్టాన్ని రానివ్వడం. ఇక ఆయన చేస్తున్న వాగ్దానం ఇదే. నీ మధ్యలోనికి వచ్చిన తర్వాత ఏం జరుగుతాయి? చదువుదాం ఒకసారి. 7వ వచనం దగ్గర నుంచి చదువుకొని మనం ముందుకు వెళదాం. ఏం జరుగుతాయని మన మధ్యలో ఉంటే, మీరు దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టిన. స్తోత్రం చెల్లిద్దాం. ఏంటి, కరువు పోయిద్దా? ఇక ఈ పరిస్థితులు మారుతాయా? క్షేమం వస్తుందా, నెమ్మది వస్తుందా అంటే అదిగో ఆ విధమైనటువంటి ఆ కాలమును గురించే దేవుడు మనకి చెప్పే ప్రయత్నం చేస్తూ, దేవుడైన యెహోవా పెడుతున్నాడు నిన్ను తీసుకెళ్ళి అక్కడ మంచి దేశంలో. ఏ దేశం ఉంటుంది? దాని పేరేంటి? ఇప్పటి వరకు ఎన్ని మాటలు మనం అనుకున్నాం, మనల గురించి ఏమనుకున్నాం? ఇక్కడ కలిసి రావట్లేదు, ఇది మంచిది కాదు, ఆపనా ఏపి. ఇంకా ఎన్నో రకాలైన అనుమానాలతో మన జీవితాన్ని ఏం చేస్తున్నాం? మనము ప్రతి దానికి ఒక పేరు పెట్టేస్తున్నాం. కనుక దేవుడు కూడా మనకొక వార్తను వినిపిస్తూ, మంచి దేశం, ఏ దేశం అది? హాని, కీడు, ఆపద, ప్రమాదాలు ఏవి కూడా లేని దేశం, క్షేమకరమైనటువంటి దేశం అది. ఆ దేశంలో ఏమంటే ఒకసారి చదువుదాం. అది నీటి వాగులను, లోయల్లో నుండి, కొండల లోయల్లో నుండి పారు ఓటలను, అగాధ జలములు కలిగినటువంటి దేశము. స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక పెరుగుతున్నటువంటి లాభాలు ఏం పెరుగుతున్నాయి? లాభాలు పెరుగుతూ ఉన్నాయి, ఆదాయం వస్తూ ఉంది. చూస్తూ ఉన్నట్లుగానే క్రమముగా పరిస్థితులు అన్నీ కూడా ఏమైపోతూ ఉన్నాయి? మార్పు వచ్చేస్తూ ఉన్నాయి. కుదురుపాటు కాలము వచ్చింది. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ కాలం వచ్చింది? నీళ్ళు ఉన్నాయంటే పంటలు పండుతాయనే అర్థం. నీళ్ళకి ఏం అవసరం? పంటలకి ఏం అవసరం? నీళ్ళు అవసరం. అలా దేవుడు ఒక్కొక్క దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఏర్పాటు చేస్తున్నాడు. ఏర్పాటు చేయవాడు దేవుడే, సిద్ధపరచువాడు దేవుడే, స్థిరపరచువాడు దేవుడే, నిన్ను నిలబెట్టేవాడు
దేవుడే. కనుక దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడని నీకు రుజువు చేయడం కోసం, నీ మీద నువ్వు ప్రేమ చూపించడానికి దేవుడు లోకంలో ఉన్న వాటి అన్నింటిని కూడా దేవుడు ఎన్నింటిని ఏం చేస్తున్నాడు? ఏర్పాటు చేస్తున్నాడు. నీళ్ళు, ఓటలు. ఏంటంట? నీళ్ళు, ఓటలు. ఇంకా చూడు, అది గోధుమలు, ఎవ్వలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము, ఒలివ నూనెయు తేనెయు గల దేశము, కరువు అనుకోకుండా ఆహారము తిను దేశము. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏమి లేదంట, పూటకి కూడా చూడండి, తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏమీ కూడా లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. గడవదేమో, దొరకవేమో, బ్రతకలేమో అనేటువంటి ఆలోచించి భయపడేటటువంటి పరిస్థితులు ఇక ముందు రావు. దేవుడు సమృద్ధిగా దేవుడు మనకు దయచేయునుగాక. కరువు అనవో, కరువు ఉండదు. ఇది దేవుని మాట. ఇది ఎవరి మాట? దేవుని మాట అండి. ఇంకా ఏమున్నాయో చదువుదాం. అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనుపరాళ్ళ గల దేశము, దాని కొండల్లో నీవు లాగి త్రవ్వి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశంను బట్టి చాలండి. చివరికి ఇక ఆయన కూడా చేయాల్సింది కూడా చెప్తున్నాను, నువ్వు స్తుతించు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం చేయాలంటే ఆయన్ని, ఇటు మేలులన్నీ కూడా విన్నారా? విన్న తర్వాత మీకు ఒక ఆలోచన ఏమైనా వచ్చిందా? ఆయన మిమ్మల్ని ఏమైనా కోరుకుంటున్నట్లుగా మీకు ఆయన అర్థమవుతుంది. ఆయన ఏం కోరుకుంటున్నాడు మనిషిలో నుంచి? స్తుతించు. నీ జీవితంలో మంచి జరిగినప్పుడు స్తుతించు, మేలు అనుభవించుతున్నప్పుడు స్తుతించు. ఆయన ఆశీర్వదించినప్పుడు ఏం చేయాలి? ఆయన్ని స్తుతించాలి. ఆయన్ని స్తుతించాల్సినటువంటి పని మనం చేయగలిగితే, ఇదిగో ఇంకా చేయాల్సినటువంటి నీ జీవితంలో ఏర్పాట్లు, ఆ బాధ్యత ఎవరు తీసుకుంటానన్నారు? యేసయ్య తీసుకుంటానంటున్నాడండి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరికైనా ఈ రోజున దేవుని చేత ఆశీర్వదింపబడాలని, ఇలా ఆశీర్వాదాలు చూడాలి, అనుభవించాలని కోరిక, ఆలోచనలు ఎవరికైనా ఉన్నాయా? దేవుని చేత ఎలా దేవుడు ఒకవేళ ఆశీర్వదిస్తే ఎలా ఆశీర్వదిస్తాడు? నీ పంటలకు కావాల్సినప్పుడే వర్షం వస్తుంది. స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు నష్టపోయేలాగా ఏ వాతావరణం మార్చబడదు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఇది ఎలా సాధ్యం అంటే అది నీకు సాధ్యం కాదు, అంతే. అది నీకు సాధ్యం అయితే ఇంకా దేవుణ్ణి ఆశ్రయించాల్సిన అవసరం ఏముంది? నేను అప్పుడప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాను, ఏంటి ప్రభువా అని చెప్పేసి ఆశ్చర్యంగా ఆయన స్తుతిస్తూ ఉంటాను. నా జీవితంలో, చిన్న జీవితంలో దేవుడు క్రమక్రమముగా చేయించిన కార్యాలను బట్టి, ఇది నా కష్టమా? ఇది నా బలమా? ఇది నా తెలివితేటలా? ఇది నేను చేసినటువంటి పనేనా? అది ఏమాత్రం కూడా కాదండి. మరి ఎవరు చేశారు? ఇదిగో మనం వింటున్నాం కదా, ఆయనే. చెప్పండి, ఆయనే అన్నీ ఏం చేస్తున్నాడు? నీ కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. నీళ్లు ఏర్పాటు చేసి, పంటలనిచ్చి, ఆహారాన్ని ఇచ్చి, భోజనానికి, గడపడానికి, అనుభవించడానికి, సుఖపడడానికి, నెమ్మదిగా గడపడానికి తగు ఏర్పాట్లన్నింటిని కూడా ఎవరు చేస్తారంట? దేవుడే. ఈ నూతన సంవత్సరములో నెలలను, రోజులను, సంవత్సరాన్ని ఎలా మార్చాలి? ఇప్పుడు కోరుకోండి. ఎలా మార్చాలి కోరుకోండి. ఇప్పుడు ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. సంవత్సరం ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. వింటనే నీకు అనుమానం లేకుండా ఉంటే బాగుంటుంది. ఉంటనే నీవు కూడా అనుమానం లేకుండా వాక్యాన్ని వింటే మంచిది. వినగలుగుతూ ఆయన మాటల వైపు ఆశపడి, అవును ప్రభువా నిజమేనాయన అని యోనా ఎప్పుడైతే కోరుకున్నాడో, యోనాను ఆ ప్రమాదంలోంచి దేవుడు ఏం చేశాడు? విడిపించాడండి, బయటికి తీసుకొచ్చాడు. ఇప్పటికి చిక్కుల్లో ఉన్న, సతమతమైపోతూ ఉన్నా, విడిపించుకునే శక్తి సామర్థ్యం నీకు లేకపోయినా నీతో మాట్లాడుతున్న దేవుడు నిన్ను విడిపించగలడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయనకేముంది? విడిపించే
శక్తి ఉంది. చేపకు ఆజ్ఞాపించాడు, నోరు లేని జీవికి ఆజ్ఞాపించాడు, అది ఆయనకు లోబడింది. ఆయన చెప్పినట్లుగానే ఖచ్చితంగా అది ఏం చేసింది. మరి చేపలు వెంటనాయి, చెట్లు వెంటనాయి, నీళ్లు వెంటనాయి, సృష్టి అంతా కూడా ఆయన మాట వెంటంది. అన్నీ ఎక్కడికి రమ్మంటే అక్కడికి. అందుకో కానాను దేశంలోనికి నీళ్లు మరి వెళ్ళమని చెప్తే ఏమవుతున్నాయి? ఇప్పుడు నీళ్లు కానాను దేశానికి వెళ్ళిపోతున్నాయి. అక్కడ ఓటలు ఏం పడుతున్నాయి అంట, అక్కడ ఓటలు పడుతున్నాయి అంట. మరి వీళ్ళు ఉన్నటువంటి ప్రదేశాల్లో ఎడారులు ఏమి లేవు. వీళ్ళకి అన్ని సమృద్ధిగా ఉన్నాయా? ఇప్పుడు వసరతలు ఉన్నాయా? సౌఖ్యాలు ఉన్నాయా? సంపద ఉందా? నెమ్మది ఉందా? తిరుగుతూ ఉన్న జీవితాల్లో వారికి దేవుడు ఒక ఓదార్పునిచ్చి, ధైర్యాన్ని ఇచ్చి, వారి మేలు కోరి వారి జీవితానికి కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేస్తూ వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనే మాట్లాడుతున్నాడా? వాళ్ళు అడిగారా? చెప్పండి. ఇవన్నీ కూడా వాళ్ళు అడిగితే చేస్తున్నాడా? ఆయనే ఏర్పాటు చేస్తున్నాడా? ఆయన ఏర్పాటు చేయడం ఆయన బాధ్యత అండి. స్తోత్రాలు చెల్లిద్దాం. నేను అడుగుతాను, న్యూ ఇయర్కి క్రిస్మస్కి మీ పిల్లలు అడిగితే కొన్నారా బట్టలు? మీరే కొనుక్కొచ్చేసారా? అడిగేదాకా ఎందుకు ఉంచుతారు మీరు? అడిగేదాకా ఉంచుతామండి మనం. ఎంత ప్రేమ ఎవరి మీద? పిల్లల మీద. ఇంకెవరైనా కొనకపోతే నేను కొనలేకపోయానని బాధపడకండి, దేవుడు మీకు కూడా ఇస్తాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగని నేను ఆ విషయాలను బట్టి మాట్లాడలేదు, అది నా ఉద్దేశం కాదు. నీకే నీ పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటే నిన్ను సృష్టించినటువంటి దేవునికి నీ మీద ఎంత ప్రేమ ఉంటుందో అది తెలియచేయడం కోసం ఆ మాటను చెప్తూ ఉన్నానండి. దేవునికి తెలుసు నిన్ను ఎలా పోషించాలో తెలుసు, నిన్ను ఎలా కాపాడుకోవాలో ఆయనకి తెలుసు, నిన్ను ఎలా బ్రతికించాలో కూడా ఆయనకి తెలుసు. ఎప్పటి కాల పరిస్థితులను బట్టి మనకేదైనా ఎదురవుతే వాటిని ఎదుర్కొనే శక్తి లేక, వాటిని మొయ్యలేక మనలోనికి ఏమొస్తుంది? భయం ఖచ్చితంగా వస్తుంది కాదండి. మొయ్యవలసి వచ్చినప్పుడు ఎవరికి మాత్రం ధైర్యం సరిపోదుగా, ధైర్యం ఉండదుగా. ఆ పరిస్థితులను బట్టి ఆయన అంటున్నాడు, నీ మధ్యన దేవుడు ఉన్నాడు, భయపడమాక. స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ పోరాటాల గుండా వెళ్ళే వాళ్ళతో వేసే ఉంటాడండి. మరి దేవుని నమ్ముకున్నందుకు మరి ఆయన మనం విడిచిపెట్టేస్తే ఇంకేముంది ఆయనకి మనకి? పోరాటాల గుండా వెళ్తున్నప్పుడు ఆయన ఖచ్చితంగా మనల్ని విడిచిపెట్టి వెళ్ళడు. ఓ తల్లికి ఆ కుమారుడు ఉంటే, ఆ కుమారుడికి ఏదైనా బలహీనత వస్తే తల్లి ఏం చేస్తుంది చెప్పండి? కూర్చొని సేవలు చేస్తుందా? విడిచిపెట్టి వెళ్ళిపోద్దా? అతడు బాగుపడేదాకా చేయాల్సినటువంటి సేవ అంతటిని కూడా చేస్తుంది కదా. అలాగే నీ దేవుడు మన దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈరోజు నీవు ఎక్కడ ఏ స్థితిలో ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఆ విషయాలన్నిటిని బట్టి ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోలేదు నిన్ను. ఆ స్థితిని బట్టి నేను విడిచిపెట్టి వెళ్ళే దేవుడు కాదండి. ఆయన ఎక్కడున్నాడంట? నీ మధ్య ఉన్నాడు. దేవుడు నీతో ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. నీకు అర్థమవుతుందండి దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు నీతోనే ఉన్నాడు. నీవు అనుకుంటున్నావు దేవుడు ఉంటే ఏమవుదో? దేవుడు ఉంటే ఇన్ని జరగవు అనుకుంటాం, ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఆయన అంటున్నాడు, నీ పరిస్థితిని బట్టి, స్థితిగతులను బట్టి, జరుగుతున్న వాటన్నిటిని బట్టి ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తూ, ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు మరి ఎంతో సతమతమైపోతూ, అలసిపోతూ, ఆలోచనలతోనే కొంతసార్లు ఏమైపోతాం అంటే మనం తెలుసా అండి? ఆలోచనలతోనే కొన్నిసార్లు ఏమైపోతాం? అలసిపోతాం. పనిచేసి అలసిపోయిన వాళ్ళకి ఒక లెక్క, కానీ కొంతమంది ఏమైపోతారంట? ఆలోచించి అలసిపోతారంట. అతి విస్తారమైన ఆలోచనలతో అలసిపోయిన వాడా నా దగ్గరికి రా అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి ఏమిస్తున్నాడు? పిలుపుని ఇస్తున్నాడు. ఏమైనా నీకు అర్థమవునట్లయితే, ఓ నా జీవితము దేవుడు చూశాడు, నేను ఆలోచనలతోనే ఉంటున్నాను, నా కాలం అంతా కూడా ఆలోచనలతోనే గడపడం సరిపోతుంది, అది ఎవరికీ తెలియదు. ఆ జీవితాన్ని ఎవరు చూశారండి? ఇప్పుడు దేవుడు చూసి పిలుస్తున్నాడు. నీవు ఆలోచించి ఏమి మార్చుకోలేవు, ఆలోచించి నువ్వేమి చూడండి ఆపలేవు. ఆలోచన కాదు ఇప్పుడు అవసరం. ఇప్పుడు ఎవరు అవసరం? నీకు యేసయ్య అవసరం. స్తోత్రాలు చెల్లిద్దాం. నూతన సంవత్సరానికి ఎవరు అవసరం? మనకి యేసయ్య అవసరం. ఎవరితో నడవాలి? మనం యేసయ్యతో నడవాలి. మన మధ్యలో ఎవరు ఉండాలి?
యేసయ్య ఉండాలి. మన కుటుంబంలో ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. యేసయ్య చేత మనం ఏమవ్వాలి? ఆశీర్వదింపబడాలి. ఇదిగో మనం చదివిన ప్రతి వాగ్దానం కూడా సామాన్యమైన మాటలేవి కూడా కావండి. గొప్ప మాటలు మనం చదువుకున్నాం. స్థితిగతులు పరిస్థితులను ఉద్దేశించి ఎవరు నీతో మాట్లాడి నీ మీద జాలి పడేవాళ్ళు ఇంకెవరు ఉండరు. ఎవరు జాలిపడి మాట్లాడతారండి మన మీద? ఓదార్చడానికి ఎవరు వస్తారు? కానీ యేసయ్య ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి మనతోనే మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నీవు భయపడి ఏం మానేస్తావో తెలుసా? అన్నీ మానేస్తాం. ఓ రోజున నాకు కూడా అలా విసుగు అనిపించింది, అలా బాధ అనిపించింది. ఆ జీవితంలో అలా చూడండి, తన జీవితంలో జరగాల్సిన కార్యం జరగకపోవడం వల్ల తన స్థితిని చూసుకొని తన పరిస్థితులను బట్టి ఏం మానేసిందంట? భోజనం చేయటం మానేసింది. భోజనం చేయటం మానేయడానికి గల కారణాలు ఉంటాయి. కారణం లేకుండా ఎవరో భోజనాన్ని మానుకోరు. అలా మానేసిన వేళ ఎవరు చూశారంట? ఆ గడుపుతున్న కాలాన్ని ఎవరు పరిశీలిస్తున్నారు? దేవుడు పరిశీలిస్తున్నాడండి. దేవుడు ఎక్కడున్నాడు? మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి ఆ జరిగినటువంటి దాన్ని అంతటినీ కూడా మనకు అందిస్తూ, ఒకవేళ అటువంటి భయాల గుండా నువ్వు వెళ్తున్నట్లయితే, అటువంటి పరిస్థితులే నీకు ఎదురవుతే, అలాంటి అనుభవాల మధ్యలో నీవు గడపాల్సి వస్తే, ఇదిగో విను, భయపడాల్సిన అవసరము లేదు. నువ్వు ఆశ్రయించగలిగినట్లయితే ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన నిన్ను విడిపించడానికే నీతో మాట్లాడుతున్నాడు. చక్కగా మరి మాటలన్నిటిని బట్టి, ఈ వాక్యాన్ని బట్టి మనం అందరం కూడా ఇక ఆయన వేడుకుందాం. ఎవరిని వేడుకోవాలి? యేసయ్యని. ఏమని వేడుకోవాలి? ఏమని వేడుకుందాం? యేసయ్య, నేను కూడా నిజంగా భయంతో ఉన్నాను. ఈ సంవత్సరం నాకేమీ లేదు, ధైర్యము లేదు. ఏం సరిపోవట్లేదు? ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకని ధైర్యం సరిపోవట్లే? ప్రారంభించినవన్నీ ఏమవుతూ ఉన్నాయి? ఒక్కొక్కటి అనుకున్నాయన్నీ ఏమైపోతూ ఉన్నాయి? వాయిదాలు పడిపోతూ ఉన్నాయి. ఇంకేమనిపించట్లా? ధైర్యం అనిపించట్లా, సంతోషం అనిపించట్లా, గడపాలనిపించట్లా, బ్రతకాలనిపించట్లా. ఇదిగో ఈ జీవితంలో ఇంక నేనేం సాధించాను అన్నట్లుగా నాకు ఒక ప్రశ్న, నా ప్రశ్న నేనే వేసుకున్నా. నా ప్రశ్నకి ఏమి రావట్లే. కానీ ఈరోజు దేవుడు ఆ ప్రశ్నకి ఏమి ఇచ్చాడు? జవాబు. ఏమని జవాబు? నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. నువ్వు మందిరంలో ప్రార్థన చేసావు, ఆ ప్రార్థనలు ఏమైనాయి? వినబండి. నీకు మంచి జరగబోతుంది. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం చూడబోతున్నాం మనం? మంచిని చూడబోతున్నాం, మేలుని చూడబోతున్నాం. దగ్గరగా వెళ్తున్నాం, సమీపంగా ఉంది. ఏ కాలం అది? క్షేమ కాలం. దేవుడట్టి ఆశీర్వాదాలు మనందరికీ దయచేయునుగాక. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అందించినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని బట్టి అలాగూ మా జీవితాల్లో నేడు మేము అనుభవించగలుగునట్లుగా విశ్వాసంతో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థనకు ఆయా జవాబును, ప్రతిఫలాన్ని దయచేయమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్.